ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి మేడం. కాంగ్రెస్ మెయిన్గా చూసుకున్నట్లయితే 17 స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుంది? పక్కాగా 14 నుంచి 15 స్థలాలు మేము గెలవబోతున్నాం. ఆ గెలవడానికి కోసం ఈరోజు మా క్యాంపెయిన్ కమిటీ మీటింగ్ కూడా జరిగింది ఇప్పుడు. ఆ తర్వాత ఇప్పుడే సీఎం గారు వచ్చారు. ఆ మీటింగ్ కూడా జరుగుతూ ఉంది. భారతదేశంలో రెండోసారి కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీ చేసిన అరాచకాలను మేము ఎండగట్టుకుంటూ మరి మొన్నటికి మొన్న తెలంగాణలో మా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అట్లాగే మరొక్కసారి కూడా ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడానికి మరి మనము మన తెలంగాణ నుంచి అత్యధిక సీట్లు సాధించి మరి కేంద్రానికి ఇస్తేనే అప్పుడు మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే సెక్యులర్ పార్టీ కాబట్టి మన పార్టీని తెలంగాణ ఇచ్చిన పార్టీని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ చేస్తున్న కేవలం వాళ్ళ పార్టీని బలపరుచుకునే దిశగానే వాళ్ళది పార్టీ స్టాండ్ కనబడుతుంది తప్ప తెలంగాణ ప్రజలకు కానివ్వండి, భారతదేశ ప్రజలకు కానివ్వండి ఈరోజు బీజేపీ పార్టీ మోడీ గారు చేసింది తక్కువ, చెప్పుకుంది ఎక్కువ. కానీ ఈ బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏంది? వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు ప్రత్యేకంగా ఇచ్చిన ప్యాకేజీ ఏంది? మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే మరి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ. కానీ మరి ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటి అంటే బీజేపీ వాళ్ళు రాముణ్ణి అక్షంతలను ఇంటింటికి పంపించుకొని అవి రెండే చూపించుకొని వాళ్ళు ఈరోజు ఓట్లు అడగడం తప్ప వేరే తెలంగాణ ప్రజలకు ఏం చేస్తాము అని ఒక్క బీజేపీ నాయకుడు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఇంకా ఏమన్నా అంటే వాళ్ళు నిన్న మొన్న ఒక అరెస్ట్ చేసినాము అనేది చూపించుకుంటున్నారు. కానీ అదే అరెస్ట్ల పేరు మీద దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. మరి కేవలం అరెస్టులు చేసుకుంటూ వాళ్ళు ఓట్లు అడగడము అది ఎంతవరకు కరెక్టు? తెలంగాణ ప్రజలకు కానీ యావత్ భారతదేశ ప్రజలకు కానీ బీజేపీ ఏం చేయబోతుంది, గత 10 సంవత్సరాల్లో ఏం చేసింది, ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది చెప్పుకోవాలి. కానీ ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళను మరి ఈడీలు పంపిస్తామని అనడము, అరెస్టులు చేస్తామనడము, రాముడు అనడము, అక్షంతలము అనడము అదే నడుస్తుంది. కానీ మా రాహుల్ గాంధీ గారు కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, గతంలో మేమేం చేసినాము, ఇప్పుడు కూడా మరి దేశంలో సుస్థిరమైన పాలన కావాలంటే మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి తెలంగాణ నుంచి 14 నుంచి 15 సీట్లు మేము రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకునే దిశగా ఇక్కడ నుంచి మేము పనిచేసి మేము 15 సీట్లు సాధించబోతున్నాం. మెయిన్గా చూసుకున్నట్లయితే కవిత లిక్కర్ స్కామ్కి సంబంధించి అది కరెక్టే అని చెప్పేసి అంటారు మేడం. అంటే ఇప్పుడు బీజేపీ మరి గత సంవత్సరం నుంచి సీరియల్ను తలదన్నేటట్టు ఆ స్కామ్ను చూపించింది. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్కి అయిపోయినాక ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్కు ముందు వాళ్ళు అరెస్ట్ చేసి మరి స్కాములు చేసిండ్రు అని అంటే మరి సంవత్సరం నుంచి ఇది ఎందుకు ఇంత డ్రాగన్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఇప్పటికిప్పుడు ఆగా మేఘాల మీద అరెస్ట్ చేసిండ్రు. మరి ఇక కవిత నిర్దోష నిరూపించుకోవాల్సిన అవసరం కవిత మీద ఉంది, బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ మరి ఇప్పుడు బీజేపీకి బీ టీమా? మరి ఎట్లాగూ ప్రజలు వాళ్ళని తిరస్కరించిండ్రు. మరి ఈరోజు వాళ్ళ పార్టీలో ఏ నాయకుని చూసినా కూడా, ఏ ఒక్కరిని కదిలించినా కూడా స్కాములు అదే విధంగా నడుస్తుంది. ప్రతి దాంట్లో స్కామే నడుస్తుంది. ఎన్నో ఇప్పుడు మీ మీడియానే చూపిస్తుంది రోజు ప్రతి ఛానల్లో. ప్రభుత్వంలో కీలక పాత్ర భూమిక పోషించిన ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు స్కాముల్లో ఇరుక్కపోయి ఉన్నారు. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిన అవసరం, అసెంబ్లీలో ఎట్లా ఆదరించారో ఇప్పుడు కూడా మరి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలి. ఇండియా కూటమే ఘన విజయం సాధించబోతుంది. కేవలం బీజేపీ పార్టీ మరి 400 అనేది వాళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నారో ఏందో మనకు తెలియదు. కానీ మేము ఏ అంకె చెప్పాం, ఇండియా కూటమి ఘన విజయం సాధిస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు.
నిష్పక్షపాతంగా గతములో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎట్లయితే నిష్పక్షపాతంగా వ్యవహరించిందో ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాక కూడా దేశవ్యాప్త ప్రజల కోసం సుస్థిరమైన పాలన అందించబోతున్నాము. ఎక్కడ ఎవరు అవినీతి చేసినా డెఫినెట్గా వాళ్ళందరి మీద తప్పకుండా చర్యలు ఉంటాయి. ఇప్పుడు మేడం వీళ్ళంతా ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు జరిగే ప్రతి నాయకులు వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళు వచ్చే జనరేషన్ గురించి అని చెప్పేసి పార్టీ మారుతుడు తప్ప అక్కడ ఏ ఉద్దేశం లేదని చెప్పేసి ప్రజలకు న్యాయం చేయడం కోసం వస్తలేరు అని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు మేడం. కొంతమంది నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం మేడం? అలా ఇప్పుడు అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ జెండా కండువా మోసిన కార్యకర్త నుంచి నాయకుల వరకే అసలు సిసలైన నాయకులు. కేవలం ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏ పార్టీలు ఉన్నా అధికారమే పరమావధిగా భావించుకొని అక్కడ అధికారాన్ని అనుభవించి అడ్డగోలుగా స్కాములు చేసి దోసుకొని అట్లాంటి లీడర్లు మళ్ళీ అధికారం ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి వచ్చి నిజమైన కార్యకర్తకు, నిజమైన నాయకులకు ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు నిజమైన కార్యకర్తలకు, నిజమైన నాయకులకు మరి ఇబ్బంది అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి మీరే అడిగినట్టు ప్రజలందరూ కూడా అదే విధంగా భావిస్తున్నారు. కేవలం వాళ్ళు ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఈగల్లాగా, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉండే నాయకులు. మరి అట్లాంటి నాయకులను మరి ప్రజలు కూడా ముందు ముందు వాళ్ళు ఎక్కడి నుంచి ఎలాంటి వివిధ రకాల హోదాల్లో ఉండైనా పోటీకి దిగినా కానీ ప్రజలే చూస్తారు. కాబట్టి మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేసేది ఏంటంటే కష్టకాలంలో కాంగ్రెస్ జెండా, కాంగ్రెస్ కండువా వేసుకున్న నాయకులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. మరి ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఊసరవెల్లాగా పార్టీ మారే నాయకులను. మరి అట్లాంటి నాయకులతోటి ఎప్పటికైనా ఇబ్బంది ఉంటుంది. ఫ్యూచర్లో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది మేడం? బీఆర్ఎస్ బేజార్ అయిపోయి ఉంది ఆల్రెడీ. అది మనకు కనిపిస్తూనే ఉంది. పూటకొక్కలు కాదు, గంటకొక నాయకుడు పార్టీ మారే విధంగా వాళ్ళు అప్పటికప్పుడు ఎట్లా అంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడు ఆ కండువా వేసుకోవడానికి, ఆ జెండా పట్టుకోవడానికి నాయకులు కరువై ఆ కండువాను పక్కకేసి జెండాను ఆడ వారేసిపోయే పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇచ్చినాక కూడా మేము వద్దు, మాకు ఈ ఎంపీ టికెట్ వద్దు, మాకు ఈ పార్టీ వద్దు అని మా పార్టీకి వస్తామని ఈరోజు మా గాంధీ భవన్ గేట్ల ముందు కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు కానీ తిండి తిప్పలేక అడుగుంటున్నారు పార్టీకి వస్తామని. వాళ్ళు అక్కడ టికెట్లు ఇచ్చినా మాకొద్దు, మేము ఇక్కడికి వస్తాం అంటున్నారు. అంటే ఈరోజు బీఆర్ఎస్ ఏ రకంగా పాతాళానికి, ఆకాశంలో నుంచి ఏ రకంగా పాతాళానికి పడిపోయిందనడానికి జరుగుతున్న పరిణామాలే నిదర్శనం.